తెలివైన కాకి, గర్వించిన హంస. ఒక సరస్సు దగ్గర ఒక అందమైన హంస ఉండేది. అది తన తెల్లటి రంగును చూసుకుని చాలా గర్వపడిపోయేది. పక్కనే ఉన్న ఒక కాకిని చూసి, నువ్వు ఎంత నల్లగా ఉన్నావు, కనీసం నీకు అందంగా ఎగరటమైనా వచ్చా అని ఎగతాళి చేసింది. కాకి నవ్వి నవ్వి, హంసగారు, నాకు మీలాంటి అందమైన అందం లేదు, కానీ గాలిలో 100 రకాల విన్యాసాలు చేయటం వచ్చు. నీకు వచ్చా అని అడిగింది. హంస అహంకారంతో, నాకు రానిదేముంది, పోటీకి రా చూద్దాం అంది. ఇద్దరూ కలిసి సముద్రం మీదకి ఎగరటం మొదలుపెట్టారు. కాకి రకరకాలుగా గాలిలో పల్టీలు కొడుతూ గిరగిరా తిరుగుతూ తన విన్యాసాలను చూపించింది. హంస కూడా కాకిని అనుకరించాలని ప్రయత్నించి సముద్రం మధ్యలోకి వెళ్ళగానే బాగా అలసిపోయింది. హంస రెక్కల ఆడక మెల్లగా నీటిలోకి మునిగిపోవటం మొదలుపెట్టింది. కాకి మెల్లగా హంస దగ్గరికి వచ్చి, ఏమైంది హంసగారు, ఇది మీ 100వ రకం విన్యాసమా? నీటిలో మునిగి చేపలను పట్టుకుంటున్నారా అని చమత్కరించింది. హంస ప్రాణభయంతో, కాకి బావా, నన్ను క్షమించు, నేను అలసిపోయాను, నన్ను కాపాడు అని వేడుకుంది. కాకి నవ్వుతూ హంసను తన వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకు చేరింది. అప్పటి నుండి హంస తన అందం గురించి గొప్పలు చెప్పుకోవటం మానేసింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, బాహ్య సౌందర్యం కంటే పనితనం గొప్పదని అర్థం.